హలో గైస్, మరి చూసుకుంటే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది. ఎలా ఉంది అంటే మనం ఇంట్లో ఉన్నాం, ఎదురింట్లో ఏదో జరుగుతుంది, సో కొంచెం ఒక కొన్నేసి చూసాం అంతే. సినిమా అంతా అట్లనే ఉంటుంది అనమాట. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక మాట అయితే చెప్పాలి ముందుగానే. మన టాలీవుడ్లో ఒక హీరో ఉన్నాడు గైస్. ఆ హీరో నాకంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అనమాట. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడంటే తన ఏజ్కి తగ్గట్టు హీరోయిన్లు సెలెక్ట్ చేసుకోవట్లేదు, తన ఏజ్కి తగ్గట్లు కాన్సెప్ట్లను సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో తన ఏజ్ ఒకటి ఉంటే చాలా చిన్న చిన్న వయసు ఉన్న హీరోయిన్తో తీసుకొచ్చి రొమాన్స్ చేయడం, డేట్ సాంగ్స్ చేయడం, ఐటమ్ సాంగ్స్ చేయడం, సో చాలా ట్రోల్స్ వచ్చాయి. సో చెప్తున్నాను, అలాంటి హీరో ఈ సూర్య గారు ఏదైతే ఈ సినిమా చేశారో ఇలా ఒక సినిమా అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూపించాలి మనకి. నా ఒపీనియన్ అయితే అది. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఆల్రెడీ ఆ హీరో ఎవరనేది మీకు తెలిసే ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఎలా ఉంది అంటే బాగుంది గైస్. బొక్కలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు, బొక్కలు ఉన్నాయి. బొక్కల గురించి కూడా మాట్లాడదాం. సో ఓవరాల్గా చెప్తున్నాను, సినిమా అయితే బాగుంది, పర్వాలేదు. సో మైనస్ల కన్నా పాజిటివ్లు ఎప్పుడైనా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి చిన్నపిల్లడి క్యారెక్టర్. సో మనకు తెలిసిపోద్ది అన్నమాట కొన్నిసార్లు. సో పిల్లోడిని ఎంత ట్రైన్ చేసినా, ఎంత చేసినా, సో కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్రాజ్ క్యారెక్టర్ ఉంటుంది. వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నాడో మనకు తెలుస్తుంది. క్రింజ్ అని అనిపిస్తుంది అనమాట. అది ఎంటర్ అయిన ప్రతిసారి ఆ పిల్లడు బుల్రాజ్ క్యారెక్టర్ ఎంటర్ అయిన ప్రతిసారి కూడా ఏంటర్ నాయన ఎంత ఓవర్ యాక్టింగ్ అన్నట్టు నాకైతే అనిపించింది. అంత నాకు ఎక్కలేదు నాకు. సో ఆ టైప్లో మనకేంటంటే డిస్కనెక్ట్ అయిపోయామనుకోండి, సినిమా మనకి ఎక్కదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఆ పిల్లోడిని చూసిన ప్రతిసారి కూడా మన హార్ట్ అయితే మెల్ట్ అయిపోద్ది అనమాట. అంత బాగా చేయించారు. ఎస్పెషల్లీ సూర్య గారితో ఆ పిల్లోడికి ఉండే ఆ కనెక్షన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే రిచ్నెస్ అనమాట. సో సినిమాలో ఏ ఫ్రేమ్ చూసినా, ఏ సీన్ చూసినా చాలా రిచ్గా కనిపిస్తుంది గైస్. అంటే యూజువల్లీ సూర్య గారు ఇందులో ఆల్మోస్ట్ ఒక విఐపి లెవెల్లో ఉండే ఒక పర్సన్ అనమాట. సో అఫ్కోర్స్ ఆయనకు ఉండే ఆస్తి అవన్నీ కూడా చూపించినప్పుడు కూడా మనకి రిచ్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ సూర్య గారు కూడా ఇంక చెప్పక్కర్లేదు, ఆయన యాక్టింగ్ గురించి కానీ ఏది నేను ఈరోజు చెప్పాల్సిన పని లేదు. మన గజని ఆ రోజుల నుంచే టాలీవుడ్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే పెట్టించుకున్నాడు. ఈవెన్ తలపతి విజయ్ కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు, బట్ ఈయనకైతే సంపాదించుకోవడం జరిగింది. సో చెప్తున్నాను కదా, అందరూ లవ్ చేస్తూ ఉంటారు, అందరూ ఇష్టపడుతూ ఉంటారు. యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా ఎంత ఇవ్వాలో, ఎంత యాక్ట్ చేయాలో ఆ స్కేల్ అయితే పెట్టుకొని అంతవరకు చేసి చూపించడం జరిగింది. సో చాలా వరకు కొన్ని రిఫరెన్సెస్ వాడారు ఇందులో కూడా. సో కరెక్ట్ ప్లేస్మెంట్స్ పెట్టి, సో అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. స్టోరీ కూడా చాలా బాగుంది గైస్. అంటే మళ్ళీ చెప్పేస్తున్నాను, ఇలాంటి స్టోరీలు మనం టాలీవుడ్లో ఇంతకుముందు కొన్ని దగ్గరలు చూసాం. ఒక 30-40% మనకి ఏంటంటే మ్యాచ్ అవుతుంది. సో పాతకాలం అనమాట. ఆల్మోస్ట్ వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు ప్రైమ్ టైంలో కొన్ని సినిమాలు చేశారు. సో అవి ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం రిఫరెన్స్లు అయితే కనిపిస్తాయి. సో అక్కడ నుంచి ఏమైనా తస్కరించారా అనే డౌట్ కూడా మనకు వస్తుంది అనమాట. బట్ అవన్నీ అవాయిడ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో వెంకీ అట్లూరి, సో ఆయన సినిమా అంటేనే మనం ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో ఏదో ఒక సీన్ కానీ, లేకపోతే కంప్లీట్ సెకండ్ హాఫ్ కానీ ఫారెన్లోనే తీస్తాడు. ఆయనకు ఒక అలవాటు. సో మీరు చూడొచ్చు, చాలా సినిమాలు ఉన్నాయి. తొలి ప్రేమ కానీ, మిస్టర్ మజ్ను కానీ, సో ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ ఫారెన్ లొకేషన్కి వెళ్ళి తీస్తూ ఉంటాడు. బట్ ఆయన కొంచెం మంచి ఫిలిమ్స్ కూడా ఉన్నాయి గైస్. నాట్ టు అగైన్ కామెంట్ ఆన్ హిమ్, సార్ అని చెప్పి. లక్కీ భాస్కర్ అయితే ఇంకా చాలా మంచి ఫిలిం. ఆల్మోస్ట్ ఆ రైటింగ్ అన్నిటికీ కూడా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో చెప్తున్నాను, వెంకీ అట్లూరి హీ ఈస్ టాలెంటెడ్ డైరెక్టర్. సో ఓవరాల్గా సినిమా అయితే ఫస్ట్ 30 minutes నుంచి అట్లాగా స్లోగానే స్టార్ట్ అవుతుంది. పెద్ద రస్గా లేకపోతే భారీ సీక్వెన్స్తో ఓపెన్ అయిపోయి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అవి అలాంటి ట్విస్ట్లు ఏమీ ఉండవు. ప్లెయిన్గా స్టార్ట్ అవుతుంది, ప్లెయిన్గా అలాగా వెళ్ళిపోద్ది అనమాట. సో గుడ్. ఇంటర్వెల్ వచ్చేపాటికి మమతా బైజు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వడం. సో ఆవిడ ఒక జంజీ క్యారెక్టర్ అనమాట. సో కంప్లీట్గా మోడర్న్గా ఉండేటట్టు. సూర్య గారు ఉండే ఒక ఇంట్రోవర్ట్, అలాగే ఈవిడ ఏంటంటే ఒక ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన కొన్ని సీన్స్ ఇక కమ్యూట్ చేయడానికి ట్రై చేశారు. కొంచెం క్యూట్గా అనిపించాయి నాకైతే. బట్ మళ్ళీ అదే చెప్తున్నాను కదా, కొన్ని రొటీన్ థింగ్స్ అయితే ఉంటాయి. సో సూర్య గారిని మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకో, లేకపోతే ఇంకోసారి ఆలోచించు, ఇంకొకసారి డెసిషన్ తీసుకొని ఫ్యామిలీ ఫోర్స్ చేయడాలి. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుగు సినిమాలో చాలా వరకు చూసాం. సో అక్కడ ఏంటంటే మనకి మళ్ళీ బోర్ కొట్టే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో డౌన్ అయ్యే మూమెంట్స్ అయితే ఉన్నాయి గైస్. ఒక 10-15 minutes వరకు మనం ఏంటంటే డీవియేట్ అవుతాం అనమాట. సో అగైన్ చెప్తున్నాను కదా, ఇంటర్వెల్లో కూడా పెద్ద ట్విస్ట్లు ఏం తగలవు. సో కంప్లీట్ డ్రామా బేస్డ్ అనమాట. సో ఒక క్యారెక్టర్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, సో దానికి తగ్గట్టు ఆపోజిట్ ఉండేది, ఆ సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది. సో ఇదే
దీని మీద మొత్తం సినిమా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ ఏంటంటే మమితా బైజో గారి క్యారెక్టర్ని సో ఆరెంజ్లో జెనీలియా ఇంకా దాటేసింది. ఆ జెనీలియా క్యారెక్టరే నాకు ఎంతో క్రింజ్ అనిపించి అసలు చిరాకు వచ్చేదన్నమాట. అలాంటిది ఆవిడ క్యారెక్టర్ని డామినేట్ చేసే విధంగా ఉంది ఈ క్యారెక్టర్. మమితా బైజో గారిని దయచేసి మా టాలీవుడ్లోకి అయితే ఇంకా ఆపేయండి, మా మీద దయచేసి రుద్దకండి. మీకు ఇంకెవరిని తీసుకొచ్చినా పర్లేదు. సో ఆల్రెడీ శ్రీలీల టైం అయిపోయింది, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వాసౌట్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మమితా బైజో అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి రుద్దడం చేస్తున్నారు. మాకు వద్దురా బాబు, దయచేసి వదిలేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేయండి, లేకపోతే వదిలేయండి. సో నేను ఈ రోజుకి కూడా ప్రేమలో అనే సినిమా చూడలేదు. సో నాకు అదే రీజన్, మమితా బైజోని చూస్తే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇవన్నీ కూడా నేను ఎక్కడో కనెక్ట్ అవ్వను అసలు ఇందులో కూడా. సో కొంచెం అక్కడక్కడ ఓవర్ అనిపించింది, ఓవర్ యాక్టింగ్గా లేకపోతే క్రింజ్ అని నేను స్పెసిఫిక్గా చెప్పను కానీ, బట్ స్టిల్ నాకు కనెక్షన్ అయితే జరగలేదన్నమాట. అగైన్ ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేపాటికి కూడా పర్వాలేదు. సో సెకండ్ హాఫ్లో ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మనకు పెట్టడం జరిగింది. సో సూర్య గారు అంటే హౌ హీ బికేమ్, అంటే తన మెయిన్ డేస్లో ఎట్లా ఉండేవారు, సో పెళ్ళవక ముందు ఎట్లా ఉండేవారు, సో అగైన్ ఆయన స్ట్రగుల్స్ ఏంటి, ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది అక్కడ. సో బాగుంది, ఒక సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది మీకు. పర్వాలేదు, సెకండ్ హాఫ్ అంతా కూడా వెళ్ళిపోద్ది, క్లైమాక్స్ కూడా పర్వాలేదు, ఓకే వెళ్ళిపోద్ది. సో ఓవరాల్గా చెప్తున్నాను కదా, మనకి ఎక్కడా బాగుంది అనిపించదు, బాగాలేదు అనిపించదు, ప్లెయిన్గా వెళ్ళిపోద్ది అనమాట. అక్కడక్కడ ఒక సెకండ్ హాఫ్లో ఒక అగైన్ కొన్ని సీన్స్ దగ్గర మనకి కొంచెం హై ఇస్తుంది అంతే తప్ప, అంతే ఇంకేదో. ఈ సినిమా అంతా ఎలా ఉంటుందంటే, మనం ఇంట్లో ఉన్నాం, ఎదురింట్లో ఏదో జరుగుతుంది, సో కొంచెం ఒక కొన్నేసి చూసాం అంతే. సినిమా అంతా అట్లనే ఉంటుంది అనమాట. పెద్దగా కొత్తదనం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఒక దగ్గర కనిపించింది ఏంటి అంటే, ఆ రెండో పెళ్ళి, సో మమితా బైజో ఒక స్టెప్ మదర్ లాగా వచ్చి సో బేబీని ఒక బేబీ సిట్టర్ లాగా టేక్ కేర్ చేసుకొని ఇవన్నీ చేయడం ఏంటి, మళ్ళీ ఆ బేబీతో మమితా బైజోకి ఎలాంటి కనెక్షన్ ఏర్పడిపోయింది. సో ఎట్లా మళ్ళీ ఆ విడదీసుకోవడం, ఎందుకంటే సొసైటీకి విరుద్ధంగా అవన్నీ జరిగావన్నమాట. సో అక్కడ ఎట్లాంటి పరిస్థితులు వచ్చాయి. సో కొన్ని కొత్తగా ట్రై చేయడం జరిగిందనమాట. గుడ్ థింగ్, పర్వాలేదు, బాగుంది. నేను బాగాలేదని అస్సలు చెప్పలేదు, బాగుందనే చెప్పాను. సో ఓవరాల్గా అన్ని పాయింట్స్ చెప్పాను మీకు. మరి మీ ఒపీనియన్ అది మీరు చూస్తారో వెళ్తారో అది మీ ఇష్టం అది. సో థ్యాంక్ యూ.